మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు సకాలంలో జరగాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇరిగేషన్ ప్రాజెక్టులపై నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జలసౌధలో అధికారులతో సమావేశమయ్యారు. ప్రాధాన్యత ప్రాజెక్టులకు నిధుల కొరత ఉండదన్న మంత్రి ఉత్తమ్ ప్రాజెక్టు పనులలో ఆలస్యం చేసే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనులలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో లక్ష్యాలకు అనుగుణంగా పనులు చేయాలని సూచించారు. ప్రజాధనం అత్యంత విలువైనదని, ప్రతి పైసా చాలా జాగ్రత్తగా ఖర్చు చేయాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ లైవ్ ద్వారా అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఈ సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వెంకట్? ప్రసన్న, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జలసౌధలో ఇవాళ ఇంజనీర్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. దాదాపు 2 గంటల పాటు ఈ సమావేశం జరుగుతూ ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు, అట్లనే దానికి సంబంధించిన ఆయకట్టు, దానికి సంబంధించిన సాగు, ఇదంతా కూడా వీటి మీద ప్రధానంగా ఈ సమావేశం జరుగుతూ ఉంది. ముందు నుంచి కూడా రాష్ట్రంలో దాదాపు ప్రాజెక్టులన్నీ ఒక 72 ప్రాజెక్టులు ఉంటాయి. భారీ ప్రాజెక్టులు కావచ్చు, మధ్య తరహా ప్రాజెక్టులు కావచ్చు. ఈ ప్రాజెక్టుల మీద ఇప్పటికే దాదాపు ఒక 42 ప్రాజెక్టులు పూర్తి చేసినటువంటి ప్రభుత్వం గతంలోనే పూర్తి చేసింది. ఇంకొక 31 ప్రాజెక్టుల వరకు పెండింగ్లో ఉన్నాయి. ఇక గత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా దాన్ని అభివృద్ధి చేయకుండా కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే ఫోకస్ చేస్తూ మిగతా ప్రాజెక్టులన్నీ కూడా పెండింగ్లో పెట్టినటువంటి నేపథ్యం స్పష్టంగా ఉంది. అట్లా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం కూడా పూర్తి స్థాయిలో సాగులోకి రానటువంటి నేపథ్యం కూడా స్పష్టంగా ఉంది. దాని మీద విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి నేపథ్యం ఒకవైపు ఉంది. ఇక మిగతా ప్రాజెక్టుల మీద కూడా ఇప్పుడు దాని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో త్వరితగతిన పనులు పూర్తి చేయాలి. అట్లనే ఆ ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి కాలువలు కావచ్చు, భూములకు అంటే ఏదైతే రైతులకు సాగునీరు అందించే కాలువలు కావచ్చు, దానికి సంబంధించిన పనులన్నీ కూడా వేగవంతం చేయాలి అనేది కూడా ఈ సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం. అట్లనే పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల కిందట ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా ఒకసారి బయటకు తీసి దానికి సంబంధించిన కాలువలు ఎక్కడ ఉన్నాయి, ఆ ప్రాజెక్టులన్నీ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఆ ప్రాజెక్టుల పనులు త్వరితగతిన పూర్తి చేసి తక్కువ ఖర్చుతో ఎక్కువ మొత్తంలో ఆయకట్టు సాగులోకి తీసుకురావాలనేది ప్రధానంగా ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నది. ఆ లక్ష్యంతోనే ఇప్పుడు ఇరిగేషన్ శాఖ అంతా కూడా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. అందులో భాగంగానే ఈ సమావేశం నిర్వహించింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీర్లు, అంటే ఇరిగేషన్ ఇంజనీర్ల అధికారులతో అందరితో కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకొని కొన్ని సూచనలు ప్రధానంగా చేస్తుంది. ఎవరు కూడా నాన్ సీరియస్గా ఉంటే మాత్రము చర్యలు తప్పుతాయి, చర్యలు కంపల్సరీగా ఉంటాయి, ఎవరిని ఉపేక్షించేది లేదు. గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలు మాత్రం ఇప్పుడు ఇరిగేషన్లో డిపార్ట్మెంట్లో కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, ప్రొసీజర్ ప్రకారం యాక్షన్ తీసుకుంటామనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్గా చెప్తున్న నేపథ్యం ఉంది. అచీవ్మెంట్ మీరు అచీవ్మెంట్ చేయాలి. ప్రాజెక్టులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ ప్రాజెక్టులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలి. ల్యాండ్ అక్విజిషన్ ఉన్న దగ్గర కూడా ప్రభుత్వము ఇప్పటికే కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించిన నిధులు కూడా పూర్తి స్థాయిలో కేటాయిస్తాం. దాన్ని పరిష్కారం చేసే బాధ్యత మీది. ఆ ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసిన వెంటనే తక్కువ ఖర్చుతో ఎక్కువ నీళ్లు సాగులోకి తీసుకురావాలి, ఆయకట్టులోకి తీసుకురావాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. కాబట్టి దాని ప్రకారంగానే ఈ ఇరిగేషన్ శాఖ అంతా కూడా ముందుకు వెళ్తుంది. ఇక తాజాగా బడ్జెట్లో కూడా దాదాపు ఇరిగేషన్కి సంబంధించి దాదాపు 22,300 పైచిలకు కోట్ల రూపాయల నిధులు ఇరిగేషన్ కేటాయించింది. ఒక ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు 11,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టుల మరమ్మతుల కోసం, ప్రాజెక్టుల అభివృద్ధి కోసం కేటాయించినటువంటి నేపథ్యంలో చాలా వేగంగా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడే వర్షాకాలంలో వర్షాలు కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. రైతులకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్క అధికారి రైతుల సంక్షేమం కోసం కృషి చేయాలి. ఎక్కడైనా నాన్ సీరియస్గా ఉన్న అధికారులు ఎవరున్నా కూడా ఉపేక్షించేది లేదు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఫల్యాలు ఇక్కడ కనిపించకూడదు అనేది కూడా ప్రభుత్వం స్పష్టంగా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ఏవైతే
మనం ఇంతకుముందు చెప్పుకున్న 72 ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో దాదాపు 42 ప్రాజెక్టులు పూర్తి చేసి ఉన్నాయి. ఇంకొక 31 ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వం ఆ పెండింగ్ ప్రాజెక్టులను అక్కడ పక్కన పడేసి కేవలం కాళేశ్వరం మీద ఫోకస్ చేసి ముందుకు వెళ్ళిన నేపథ్యంలో ఈ పెండింగ్ ప్రాజెక్టులను కూడా పూర్తి స్థాయిలో పరిగణలో తీసుకోవాలి, త్వరితగతిన వాటిని పూర్తి చేయాలి, ల్యాండ్ ఎక్విజిషన్ ఎక్కడైనా ఉంటే కూడా వాటిని కూడా పరిష్కరించాలి. ఒక మంచి బడ్జెట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ప్రభుత్వం పెట్టింది. ఆ నిధులను సక్రమంగా, ఎందుకంటే ఇది ప్రజాపాలన, ప్రతి పైసా ప్రజల సంపద, ఎక్కడ కూడా ఒక్క నయా పైసా కూడా వృధా ఖర్చు కాకుండా ఇరిగేషన్కి సంబంధించిన పనుల మీదనే వెచ్చించాలి. ప్రతి 15 రోజులకు ఒక సమావేశం ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టినరు, ఏ కాలువల మీద ఎంత ఖర్చు పెట్టిరు, ఏ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తున్నారు, ఇట్లాంటి అంశాల మీద ప్రతి 15 రోజులకు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక సమీక్ష సమావేశం ఉంటుంది. కాబట్టి ఇట్లా ప్రతి అంశం కూడా గతంలో జరిగిన వైఫల్యాలు, రైతు ప్రధానంగా ఇక్కడ ఇచ్చిన మాట ప్రకారము రైతు ప్రధానంగా ఇందులో బాగుపడాలి, రైతులకు సాగులోకి నీళ్లు రావాలి, ప్రతి ప్రాజెక్టు పనిలో అభివృద్ధిలోకి రావాలనేది కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఇచ్చిన బడ్జెట్ నిధులన్నీ కూడా సంక్షేమానికి, ఇరిగేషన్ సంక్షేమానికి వాడుకునే విధంగా ఒక రూట్ మ్యాప్ అయితే తయారు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఖచ్చితంగా అనుకున్న స్థాయి కంటే ఎక్కువ మొత్తాదులో ఆయకట్టులోకి తీసుకొచ్చేందుకైతే ప్రభుత్వం కృషి చేస్తుంది. అందులో భాగంగానే ఈ సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు ఒక దిశానిర్దేశం చేసే పనిలో అయితే ఇరిగేషన్ శాఖ ఉందని చెప్పుకోవచ్చు. ప్రసన్న, థ్యాంక్ యూ వెంకట్.